నాలుగు మాటలు. జానపద కళల్లో ఒగ్గుకథకు ప్రత్యేక స్థానం ఉంది. విభిన్నకరమైన శైలితో, వినసొంపైన రాగాలతో, గొలుసు మాటల మేళవింపుతో, జననాడి ఆకలింపుతో తెలంగాణ ప్రాంతంలోని జానపద కళారూపాలలో అగ్రభాగాన్ని నిలిచింది ఒగ్గుకథ. వరంగల్, కరీంనగర్, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డితో పాటు మిగిలిన జిల్లాల్లో, తెలంగాణ ప్రాంతంలో ఉండబడినటువంటి మిగిలిన జిల్లాల్లో ఈ ఒగ్గు కథకు ప్రసిద్ధి. ఒగ్గు కథను కుర్మగొల్ల కులాల వారు చెబుతారు. వీరు మల్లన్న, బీరప్ప, ఎల్లమ్మ కథలను వృత్తి కథలుగా చెబుతారు. శివుని వాద్యమైన డమరుకాన్ని ఒగ్గు కథలకు తమ వాడుక భాషలో ఒగ్గు, జగ్గు అని పిలుస్తారు. ఒగ్గు పూజ అన్నది శైవ సాంప్రదాయం. శివుడు సనాతనమైన వాడు. సకల దేవతామూర్తులలో చేతిలో వాద్యాన్ని ధరించిన నాగభూషణుడు శివుడు. 64 కళలు ఈ డమరుకం నుండే ఉద్భవించాయి. డమరుక వాద్యం నుండి ఉద్భవించే శబ్దం ఓంకారం. ఓం అను అక్షరం బీజాక్షరం. త్రిమూర్తులను తెలిపే ఓంకారమే సర్వవేదములకు మూలం, సర్వ మంత్రాలకు ప్రథమం. త్రిగుణతత్వం గలది ఈ ఓంకారం. అంత మహత్తరమైన శక్తి ఉన్న ఒగ్గును ఉపయోగించి కథను చెప్పడం వల్ల దీనికి ఒగ్గు కథ అనే పేరు వచ్చింది. తెలుగు నిఘంటు ప్రకారం ఒగ్గు అంటే చర్మ విశేషమైంది అని అర్థం. ఒగ్గు వారిలో మల్లనల వాళ్ళు, వీరనల వాళ్ళు అని 2 రకాల వాళ్ళు ఉన్నారు. మల్లలను పూజించేవారు మల్లనల వారు, వీరభద్రుని పూజించేవారు వీరనల వారు. ఈ వీరనల వారు పదం కాలక్రమంలో వీరనల వారుగా పరిణామం చెందింది. పూర్వం మల్లనలవారు కేవలం మల్లన్న కథను మాత్రమే ఒగ్గు కథగా చెప్పేవారు. అలాగే వీరనలవారు వీరప్ప కథను ఒగ్గు కథగా చెప్పేవారు. అది ఒగ్గు దీక్షను స్వీకరించిన వారు మాత్రమే ఈ కథను చెప్పేవారు. కానీ నేడు గొల్ల, కురుమ కులాల వారే కాకుండా ఇతర కులాల వారు కూడా ఒగ్గు కథను చెప్పడం నేర్చుకొని జనరంజకంగా ఒగ్గు కథను చెబుతూ పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు. పూర్వం వృత్తి కథలైన మల్లన్న, బీరప్ప, ఎల్లమ్మ కథలను మాత్రమే ఒగ్గు కథలుగా చెప్పేవారు. ఇప్పుడు ఈ 3 కథలతో పాటు నల్లపోచమ్మ కథ, బాలనాగమ్మ కథ, కనకతార కథ, హరిశ్చంద్ర మహారాజు కథ, మాందాత కథ, మైనావతి కథ, వానదేవుని కథ, శివకుమార కథ, పెద్దిరాజు పెద్దమ్మ కథ, కీలుగుర్రం కథ, లక్కగుర్రం కథ, మౌనోదారి కథ మొదలైన అనేక కథలను ఒగ్గు కథలుగా చెబుతున్నారు. అంతేకాకుండా భారత రామాయణంలోని కొన్ని ఘట్టాలను ఒగ్గు కథ శైలిలో చెబుతున్నారు. నాడు ఈ ఒగ్గు కథల్లోని మల్లన్న చరిత్ర, బీరప్ప చరిత్ర మొదలైనప్పటి నుంచి 7 నుంచి 15 రోజుల వరకు చెప్పేవారు. కానీ ఈనాడు అంత సుదీర్ఘంగా కథలు వినే ఓపిక ప్రజలకు లేకపోవడం వల్ల సమయ సందర్భాలను బట్టి తాము చెప్పే కథలను గురించి 1-2 రోజుల్లో చెప్తున్నారు. అంతేకాక కథను పూర్తిగా కాకుండా శ్రోతలు కోరిన ఘట్టాలను మాత్రమే చెప్తున్నారు. ఒగ్గు కథలో ప్రధాన వాద్యమైన ఒగ్గు పుట్టుక గురించి ప్రముఖ ఒగ్గు కథ కళాకారుడైన డాక్టర్ చుక్క సొప్పయ్య గారు ఈ విధంగా చెప్పారు. కృతాయుగంలో త్రిపురాసురులు అనే రాక్షసులు దేవతలను బాధిస్తున్నప్పుడు విష్ణు, బ్రహ్మ మిగిలిన దేవతలందరూ కలిసి ఈశ్వరుని దగ్గరికి వెళ్లి త్రిపురాసురులను సంహరించి వారి బారి నుంచి తమను కాపాడమని ప్రార్థిస్తారు. ఈశ్వరుడు హిమాలయ పర్వతాన్ని ధనస్సుగా, విష్ణువును ధనస్సుకు తాడుగా, బ్రహ్మను అస్త్రంగా, భూమిని రథంగా, సూర్యచంద్రులను రథచక్రాలుగా చేసుకొని త్రిపురాసురులతో యుద్ధం చేస్తూ ఉంటాడు. ఈశ్వరుని బాణాల దెబ్బకు త్రిపురాసురులు శరీరం నుంచి రక్తపు చుక్కలు భూమి మీద పడగానే ఆ రక్తపు చుక్కల నుంచి రాక్షసులు ఉద్భవించి శివుని మీదకి తిరిగి వెళ్తుంటారు. ఇలా వెళ్ళేటప్పుడు పుట్టుకొస్తున్న రాక్షసుల దాటికి శివుడు తట్టుకోలేక ఆదిశక్తి అయిన చండికాదేవిని తనకు సహాయంగా రమ్మని వేడుకుంటాడు. అప్పుడు చండికాదేవి త్రిపురాసురులను సంహరించి ఈశ్వరుని శరీర భాగంలో కలిసిపోతుంది. ఈ విధంగా చండీ ఈశ్వరులో కలిసిపోవడం వల్ల ఆమె చేతిలోని డమరుకం చండీశ్వరుని చేతికి వస్తుంది. ఈ విధంగా వచ్చిన డమరుకాన్ని చండీశ్వరుడు వాయిస్తూ త్రిపురాసురులను సంహరిస్తాడు. ఆ ఆనందంలో చండీశ్వరుడు జగ్గును వాయిస్తూ ప్రళయతాండవం చేశాడు. ఆదిశక్తి చేతిలో డమరుకంగా పిలువబడిన ఈ వాద్యం చండీశ్వరుని చేతికి వచ్చేటప్పటికి జగ్గుగా పిలువబడింది. భూలోకంలోని భక్తులు ఈశ్వరుణ్ణి అంటే మల్లికార్జున స్వామి కొలిచేటప్పుడు జగ్గును వాయిస్తూ పూజలు చేసేవారు. ఒగ్గు కథ ప్రధానంగా కుర్మగొల్ల కులాల వారికి సంబంధించింది. అయినప్పటికీ ఆ కథను వినడానికి అన్ని కులాల వారు వస్తారు. దానికి కారణం ఒగ్గు కథ గొప్ప జనరంజకంగా ఉండడమే. కథను చెప్పే రోజు సాయంకాలం ఈ రోజు రాత్రి ఫలానా చోట ఫలానా వారు ఒగ్గు కథను చెప్పిస్తున్నారని ఊళ్ళో చాటింపు వేస్తారు. కథ రాత్రి 9 గంటల నుండి చెబుతారు. కానీ సాయంత్రం 6-7 గంటల నుంచే ప్రజలు కథ చెప్పే చోటుకు వచ్చి తాము కూర్చునే స్థలాల్లో చాప, గొంగడి, గోనె సంచి, దుప్పట్లు, చెత్తర్లు మొదలైనవి పరిచి తమ సీటును రిజర్వ్ చేసుకుంటారు.
లేదా తాము పరిచిన వాటి మీద తమ పిల్లలను కూర్చోబెట్టి వెళ్తారు. దీన్ని బట్టి చూస్తే గ్రామ ప్రజల మనసుల్లో ఒగ్గు కథ స్థానం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ప్రాంతంలో ఈ కళారూపానికి ఇంత ప్రసిద్ధి ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాల్లో ప్రచారంలోకి రాలేదు. దానికి కారణం ఒగ్గు కథను కులకథగా భావించే కుర్మగొల్ల కులస్తులు ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాల్లో లేకపోవడం. ఇక ఒగ్గు కథకు కొన్ని ప్రత్యేకమైన విశిష్ట లక్షణాలు ఉన్నాయి. అందులో కొన్ని స్త్రీ పాత్ర. ఈ స్త్రీ పాత్ర విషయానికి వస్తే స్త్రీ వేషధారి కంఠస్వరంలో, నడకలో, పొయ్యలు ఒలికించడంలో అక్షరాల స్త్రీని పోలి ఉంటాడు. అతని వేషధారణ, అభినయాన్ని చూసి స్త్రీలే అసూయపడతారు. ఒగ్గు కథలో సహజత్వం ఉంటుందని చెప్పడానికి స్త్రీ పాత్రను మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 7 రోజులు చెప్పే కథను అర్థం చెడకుండా గంటకు గురించి చెప్తారు. అలాగే ఒక రోజు చెప్పే కథను వారం రోజులు సాగదీసి చెప్పగలరు. కథ కూడా ఈ విధమైన కథన సామర్థ్యం వల్లనే ఒగ్గు కథ కథాఖ్యానాత్మక కళగా పేరు ప్రసిద్ధులు పొందింది. జానపద కళలు కనుమరుగైపోతున్న ఈ ఆధునిక కాలంలో కూడా ఒగ్గు కథ ప్రజలను ఆకర్షిస్తూ వారి హృదయాల్లో చిరస్థాయిగా చోటు దక్కించుకుంది. ఒగ్గు కళకు అంతం లేదు. కలియుగం ఉన్నంత వరకు ఈ కళ బ్రతికే ఉంటుంది. కారణం, కులస్తులు ఉన్నన్ని రోజులు పట్నాలు వేయాల్సిందే, పండుగలు చేయాల్సిందే, ఒగ్గులు రావాల్సిందే, బీర్లు రావాల్సిందే, ఇల్లు నిండాల్సిందే, రామాని మొదలుపెట్టి మంగళంతో ముగింపు పలకాల్సిందే. దయచేసి కళాకారులకు చిన్నవాన్ని అందరిలోకి వెళ్ళే తెలియకనో తెలుసో చెప్తున్నాను. దయచేసి మన మధ్యలో ఒగ్గు, బీర్ల, ఉరుమ, గొల్ల అనే భేదాలు మాత్రం రానియకండి. ఒగ్గు కథను మన ఆయువు పట్టుగా చేసుకొని, మన అస్త్రంగా చేసుకొని ప్రభుత్వాలను నిలదీసే శక్తి ఉన్న ఈ కథను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ రవికుమార్.